వెల్కమ్ టు మెగా టీవీ హమారా హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్లు బంద్ నేపథ్యంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ చికెన్ అవుట్లెట్ తెరిచి ఉంచడంతో మూసివేయాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. వారి కోరిక మేరకు చికెన్ షాపు మూసివేయడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర చేపట్టిన ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్ నేపథ్యంలో అల్వాల్ మండలంలో స్వచ్ఛందంగా బంద్ చేశామని అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చికెన్ షాప్ ఐక్యత నమస్కారం. ఈరోజు ఇక్కడ సమ్మె చేయడానికి కారణం తెలంగాణ స్టేట్ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ సమ్మె చేయడం జరుగుతుంది. దానికి గాను ఇక్కడ అవుట్లెట్ షాపులు ఓపెన్ చేశారు. దానికి ఇక్కడ వచ్చి మేము సమ్మె చేస్తున్నాం. సమ్మె డిమాండ్స్ ఏంటి అంటే మాకు గత 20-25 సంవత్సరాల నుంచి మాకు అదే మార్జిన్ ఇస్తుంది. ఆ మార్జిన్ ఏ విధంగా అంటే అప్ అండ్ డౌన్స్, ఒకరోజు ఇస్తారు, 4 రోజులు మార్జిన్ అనేది కట్ చేస్తారు. దానికి ఒకే మార్జిన్ ఒకే రేటు మాకు కావాలని ఇప్పుడున్న రేట్లకు ఏదైతే మాకు చికెన్ షాప్స్ ఉన్న వర్కర్స్ మరియు రెంట్స్ ఇవి మెయింటైన్ చేయడానికి మాకు సరైన మార్జిన్ మా కష్టార్జితమైన మార్జిన్ మాకు ఇవ్వాలని ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తం టోటల్ స్వచ్ఛందంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక యూనియన్ అనేది యూనిట్గా ఉండి సమ్మె చేయడం జరుగుతుంది. అందుకని అల్వాల్లో ఇట్లా ఈరోజు బైక్ ర్యాలీ చేసి స్నేహ అవుట్లెట్ షాప్ అనే కార్పొరేట్ సంస్థ మేము సమ్మెకు పిలుపునిచ్చిన వాళ్ళు ఓపెన్ చేసుకొని కూర్చోవడం జరిగింది. ఇక్కడ దాన్ని ఆఫ్ చేయడానికి వచ్చి ఇక్కడ మేము వచ్చి ధర్నా చేస్తున్నాము. దయచేసి ఈ స్నేహ అవుట్లెట్ వాళ్ళు అర్థం చేసుకొని మా రేటు మాకు ఇచ్చే వరకు మీరు ఇట్లా సహకరించాలని కోరుకుంటూ నమస్కారం. నేటి తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చినటువంటి క్రమంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున బొల్లారంలో గల స్నేహ అవుట్లెట్కు రావడం జరిగింది. వీళ్ళను శాంతియుతంగా అవుట్లెట్ మాకు సహకరించి పనిచేయమని అడగడం జరిగింది. దాని వాళ్ళు నిరాకరిస్తూ ఈ పెత్తందారి వ్యవస్థను మేము ఈ నిరంకుశత్వం ఈ ధర నియంత్రిత ఏదైతుందో అది వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళను రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. వాళ్ళు నిరాకరించడంతో ఈ ధర్నా చెప్పడం జరిగింది. అయితే ఇంతకుముందు 20 సంవత్సరాల నుంచి ఫార్మర్కు గిట్టుబాటు ధర లేదు, రిటైల్ షాప్ వాళ్ళకు గిట్టుబాటు ధర లేదు. ఈ బడా కంపెనీలు వాళ్ళ యొక్క స్వలాభాల కోసం అనుకోండి, లేదా వాళ్ళ మార్జిన్ బిజినెస్ పెంచుకోవడానికి అనుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు అవుట్లెట్ ఓపెన్ చేసి చిన్న వాళ్ళు పుట్టడం జరుగుతుంది. దాదాపుగా అల్వాల్ ఈ బొల్లారం ఏరియాలో ఈ అవుట్లెట్ ద్వారా 40 నుంచి 50 మంది రోడ్డున పడ్డ వ్యవస్థ చూడవచ్చు. ఇప్పుడు సందర్భాలు చూడవచ్చు. ఇప్పుడు ఎవరైతే కడుపు మండిన మాత్రమే రోడ్ ఎక్కుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆస్తులు కూడబెట్టుకోవడానికో లేదా ఏదో ఏనుకో రాలేదు. అందరూ కూడా వారి పొట్ట తిప్పలు రోజువారీ దానికోసం మాత్రమే రావడం జరిగింది.